అశ్విన్, వీల్ చైర్ తెప్పించమంటావా? అదేమొద్దు. నీరసంగా ఉన్నావు కదా అశ్విన్, పడిపోతావు నువ్వు. నన్ను పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా ఆనంది. పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. డాక్టర్ పార్థసారథిని కలవాలి. పేషెంట్ నేమ్? అశ్విన్. ప్రాబ్లం ఏంటి? నైట్ నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి అండ్ హై ఫీవర్ కూడా. సార్ రౌండ్స్లో ఉన్నారు, వెయిట్ చేయండి. ఓకే అండి. ఏవండి, డాక్టర్ చెప్పింది విన్నారుగా? ఎక్కువ టెన్షన్ పడకూడదు, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. అప్పుడే బీపీ నార్మల్గా ఉంటుంది. సరేనే. అశ్విన్ ఏంటి హాస్పిటల్లో ఉన్నాడు? అశ్విన్, నువ్వేంటి ఇక్కడ? ఎవరు వాళ్ళు? మా పక్కింటి వాళ్ళు. ఏం లేదు బాబాయ్, ఒంట్లో బాలేదని వచ్చాను. కన్న తల్లిని బాధ పెడితే ఫలితం ఇలానే ఉంటుంది మరి. అమ్మ మనసు గాయపరిచింది చాలక ఈ అమ్మాయితో ఉంటున్నావా? ఏమ్మా, అశ్విన్ని ఏం మాయ చేశావేంటి? పిన్ని గారు, ఆనంది నా భార్య. తన గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. అవునవును, ఎవరు ఎలాంటి వాళ్ళో మాకు తెలీదా? మీ నాన్నగారు పోయిన దగ్గర నుంచి మీ అమ్మగారు నిన్ను ప్రసన్నాని ఏ లోటు రాకుండా కష్టపడి పెంచి పెద్ద చేశారు. అలాంటి తల్లి మాట వినకుండా ఇలా చేస్తావా? చూడండి, నాకు అసలే తలనొప్పిగా ఉంది. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. విన్నారా ఎలా మాట్లాడుతున్నాడో? బాబాయ్ గారు, పిన్ని గారు అని ఆప్యాయంగా పిలిచే అశ్విన్ ఇప్పుడు మన మాటలు తలనొప్పి తెప్పిస్తున్నాయట. పెళ్ళైంది కదా. ఇదిగో అమ్మాయి, తాళి కట్టేశాడు కాబట్టి ఏదో సాధించానని ఎగిరెగిరి పడకు. తల్లి కొడుకుల్ని విడదీసిన పాపం మామూలు పాపం కాదు. రండి వెళ్దాం. ఆనంది, ఏడవకే. ఆనంది, వాళ్ళ మాటలేం పట్టించుకోకు. పట్టించుకోకుండా ఎలా ఉండమంటావు? వీళ్ళందరి చేత మాటలు అనిపించడానికే కదా నా మెళ్ళో 3 ముళ్ళు వేశావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఆనంది, ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఆనంది, ఇక ఆ టాపిక్ ఆపేయండి. డాక్టర్ గారు పిలుస్తున్నారు, పదండి పదండి. రాజశేఖర్ అంకుల్ చెప్పినట్టు వార్డెన్ మేడం చెప్తే మహేష్ వింటాడా? పేరెంట్స్ ఎంత చెప్పినా వినని మహేష్ ఆవిడ మాట మాత్రం ఎలా వింటాడు? ఛాన్సెస్ అయితే ఉన్నాయని అంకుల్ అంత స్ట్రాంగ్గా చెప్పారు కాబట్టి ట్రై చేద్దాం. మ్యామ్. మిత్ర, ఏంటిలా వచ్చావు? ఏం మేడం, నేను రాకూడదా? నోనో, అదేమీ కాదు. పాపం హాస్టల్లో అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదురైతే నా దగ్గరికి వస్తూ ఉంటారు. బట్ నీకు నాతో అలాంటి అవసరాలు రావు కదా. నీకు చక్కగా గైడ్ చేసే సత్యవతి ఉంది, నీకు మంచి మంచి సలహాలిచ్చే పార్వతి గారు ఉన్నారు. ఇప్పుడు మామ్ని ఆంటీని తిడుతుందా పొగుడుతుందా?
ఏంటి మిత్ర, వాళ్ళని ఎగతాళి చేస్తూ ఈ మాట అంటున్నాను అనుకుంటున్నావా? అమ్మో, ఈవిడ మామూలు లేడీ కాదు. మనసులో అనుకున్నది కూడా కనిపెట్టేస్తుంది. ఎదుటి మనిషి మనసు స్టడీ చేయడం కూడా ఒక టాలెంటే మిత్ర. కూర్చో, చెప్పు. మ్యామ్, నేను మీతో న్యూస్ చెప్పడానికి వచ్చావా? ఎస్, న్యూసే, బట్ గుడ్ న్యూస్. అవునా? ఏంటంత గుడ్ న్యూస్? సత్యవతి హైకోర్టు జడ్జి అయిందా? అయితే పార్వతికి బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చిందా? ఈవిడేంటి వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తుంది? అలాంటిది ఏమీ లేదు మిత్ర. మేడం, ఇప్పుడు నేనేమన్నానని అలా అంటున్నారు? అది నీకు తెలుసు, నాకు తెలుసు. సో కమ్ టు ద పాయింట్. ఏంటా శుభవార్త? అదే చెప్తాను, చెప్పాక అడుగుతాను. మీరు నో అని చెప్పకుండా హెల్ప్ చేయాలి. మిత్ర, ఇది ఆర్డరా, రిక్వెస్టా? రెండూ కాదు, తెలుగులోనే అడుగుతాను. ప్రార్థన. నీకు అంత మంచి మాటలు కూడా వస్తున్నాయి ఈ మధ్య. మ్యామ్, నాకు మహేష్కి గొడవ జరిగిందా? అయ్యో, మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా మామ్ అండ్ ఆంటీ డిసైడ్ చేశారు. అవునా? వెరీ గుడ్, కంగ్రాట్స్. బట్ మహేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎస్ మ్యామ్. అవును, మీకెలా తెలుసు? ఒకళ్ళని డీప్ గా ప్రేమించిన వాళ్ళు అంత తేలిగ్గా మరొకరితో మ్యారేజ్ కి ఓకే చెప్పరు. హ్యూమన్ సైకాలజీయా? నోనో, లవర్స్ సైకాలజీ. యూర్ రైట్. మహేష్తో ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అయింది మేడం. ఎవరు చెప్పినా, ఎంత ట్రై చేసినా పెళ్లికి ఓకే చెప్పడం లేదు. అదేంటి? ఆ మధ్య మిత్రని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆనందిని కంపెనీలోంచి పంపించేస్తా అని పార్వతి అంటే, అలాగే మిత్రాన్ని పెళ్లి చేసుకుంటానని మహేష్ చెప్పాడు అని, అది ప్రామిస్ చేసి మరీ చెప్పాడని విన్నాను. మీరు విన్నది నిజమే అండి. బట్ ఆ తర్వాత ఆనందికి అశ్విన్కి పెళ్లి జరగడం, అది ఆనందికి ఇష్టం లేకపోవడం, వాళ్ళిద్దరూ విడివిడిగా ఉండడంతో మహేష్ ఆనంది గురించి, తన లైఫ్ గురించి ఆలోచిస్తూ మా విషయం గురించి అస్సలు ఆలోచించడం లేదు.